హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను జొన్న రొట్టెలను 3 రకాల పద్ధతులలో ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నానండి. ప్రస్తుత కాలంలో ఆరోగ్యకరమైన జొన్న రొట్టెలు ఆహారంలో ప్రధాన భాగమైపోయాయి కదండి. అటువంటి జొన్న రొట్టెలను సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలాగే అందరికీ కూడా ఇప్పుడున్న బిజీ లైఫ్లో సాంప్రదాయ పద్ధతిలో జొన్న రొట్టెలు తయారు చేసుకోవడానికి వీలు కాకపోవచ్చండి. అటువంటి వారి కోసం సులభంగా జొన్న రొట్టెలను ఏ విధంగా తయారు చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపించబోతున్నానండి. అలాగే ఈ వీడియోలో తెల్ల జొన్న పిండి అలాగే పచ్చ జొన్న పిండిని ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా తెల్ల జొన్న పిండి కోసం ఇక్కడ నేను తెల్ల జొన్నలను తీసుకున్నానండి. తెల్ల జొన్నలు రుచికి కమ్మగా ఉంటాయండి. ఇప్పుడు జొన్నలలో తగినంత నీటిని చేర్చుకుంటూ నీరు శుభ్రంగా వచ్చే వరకు జొన్నలను శుభ్రంగా కడగాలండి. మీరు తీసుకున్న జొన్నలలో రాళ్ళు ఉన్నట్టయితే జొన్నలను గాలించుకోవాలండి. ఇలా శుభ్రంగా కడిగిన తెల్ల జొన్నలను ఒక చిల్లు గిన్నెలోకి వేసుకొని ఎక్స్ట్రా ఉన్న వాటర్ని తీసివేసుకోవాలండి. ఇప్పుడు తెల్ల జొన్నలను ఎండలో బాగా ఎండపెట్టుకోవాలండి. జొన్న రొట్టె కోసం పిండిని ఈ విధంగా సొంతంగా పట్టించుకోవటం వల్ల జొన్న రొట్టెలు అనేవి స్వచ్ఛంగా ఉంటాయండి. చూడండి, ఇక్కడ జొన్నలు ఎండిపోయాయి. ఎండిపోయిన జొన్నలను ఒక డబ్బాలోకి తీసుకొని జొన్నలను మెత్తగా మిల్లులో పిండి పట్టించుకోవాలండి. అప్పుడే మిల్లు పట్టించిన జొన్న పిండి చాలా వేడిగా ఉంటుందండి. అందుకోసమే జొన్న పిండిని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలండి. జొన్న పిండిని వేడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకుంటే పిండి త్వరగా పాడైపోతుందండి. వేడి చల్లారాక జల్లించి స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చజొన్న పిండి కోసం ఇక్కడ నేను పచ్చజొన్నలను తీసుకున్నానండి. పచ్చజొన్నల పై పొరలో టానిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఈ జొన్నలకి పసుపు రంగు అనేది ఉంటుందండి. అలాగే ఈ టానిన్స్ ఉండడం వల్ల పచ్చజొన్నలు రుచికి చిరు చేదుగా ఉంటాయండి. ఈ టానిన్స్ ఉండడం వల్లనే డయాబెటిక్ పేషెంట్స్కి పచ్చజొన్న రొట్టెలు అనేవి చాలా మంచివండి. పచ్చజొన్నల్లో తగినంత నీటిని చేర్చుకుంటూ జొన్నలను శుభ్రంగా కడగాలండి. జొన్నలను కడుగుతూ ఉన్నప్పుడు పక్వానికి రాని జొన్న గింజలన్నీ పైకి తేలుతాయండి. ఈ పక్వానికి రాని గింజల్లో హైడ్రోజన్ సైనైడ్ ఉంటుందండి. ఇవి ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి. అందుకే జొన్నలని ఎప్పుడూ కూడా శుభ్రంగా కడిగి ఎండపెట్టుకొని పిండిని పట్టించుకోవాలి. తెల్ల జొన్నలతో పోలిస్తే పచ్చజొన్నల్లో పక్వానికి రాని గింజలు అనేవి ఎక్కువ మోతాదులో ఉంటాయండి. ఇవి కొద్ది మోతాదులో ఉంటే పర్లేదు, కానీ ఎక్కువ మోతాదులో తీసుకోకూడదండి. చూడండి, ఈ విధంగా పైకి తేలిన పక్వానికి రాని గింజలన్నీ తీసివేసుకొని జొన్నలను నీరు శుభ్రంగా వచ్చి పక్వానికి రాని గింజలన్నీ పోయే వరకు కూడా శుభ్రంగా కడగాలండి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడగాలి. ఇప్పుడు జొన్నలను నీరు లేకుండా ఒక చిల్లు గిన్నెలోకి వేసుకొని ఎండలో బాగా ఎండపెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా తెలియని వారి కోసం అలాగే కొత్తగా నేర్చుకుంటున్న వారి కోసం ఉపయోగపడుతుందని చూపిస్తున్నానండి. చూడండి, ఇక్కడ జొన్నలు ఎండిపోయాయండి. ఇలా బాగా ఎండిన జొన్నలను ఒక డబ్బాలోకి తీసుకొని జొన్నలను మిల్లులో బాగా మెత్తగా పిండి పట్టించుకోవాలండి. జొన్న పిండిని బాగా మెత్తగా పట్టించుకోవటం వల్ల జొన్న రొట్టెలు అనేది మృదువుగా వస్తాయండి. మిల్లు పట్టించిన జొన్న పిండిని ఒక వెడల్పాటి ప్లేటులో చల్లార్చుకొని వేడి చల్లారాక ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి జల్లించి స్టోర్ చేసుకోవాలండి. ఇప్పుడు మొదటిగా సాంప్రదాయ పద్ధతిలో తట్టుకుంటూ జొన్న రొట్టెను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం తెల్ల జొన్న పిండిని తీసుకున్నానండి. ఈ పద్ధతిలో ఎటువంటి కొలతలు కూడా లేవండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం నీటిని చేర్చుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి. ఈ పిండిలో నేను సాల్ట్ యాడ్ చేయలేదండి. సాల్ట్ కావాలి అనుకునేవారు సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి. జొన్న పిండిలో గ్లూటెన్ అనే ప్రోటీన్ లేకపోవటం వల్ల
జొన్న పిండిలో జిగురు అనేది ఉండదండి. అందుకే ఈ జొన్న పిండిని వీలైనంత వరకు బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే జొన్న రొట్టెలు అంత బాగా వస్తాయండి. గోధుమ పిండిలో గ్లూటెన్ అనే ప్రోటీన్ ఉండడం వల్ల గోధుమ పిండితో రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత గుండ్రని ముద్దలాగా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న జొన్న పిండి ముద్దను పొడి పిండిలో బాగా కోట్ చేసుకోవాలండి. ఇప్పుడు జొన్న పిండి ముద్దను వీడియోలో చూపిస్తున్న విధంగా అరచేయి వేళ్ళు ఉపయోగించుకుంటూ వీలైనంత పలుచగా తట్టుకోవాలండి. ఇంకొక చేతి సహాయంతో అంచులు పగుళ్ళు రాకుండా దగ్గరగా అనుకుంటూ వీలైనంత వరకు పలుచగా తయారు చేసుకోవాలండి. మధ్య మధ్యలో రొట్టెను తిరగవేసుకొని కొంచెం పొడిపిండిని అప్లై చేస్తూ ఉండాలండి. లేదంటే రొట్టె అనేది అంటుకుపోతుందండి. ఈ ప్రాసెస్లో కొంచెం పొడిపిండి అనేది ఎక్కువగానే పడుతుందండి. మొదటిసారి ఈ పద్ధతిలో ప్రయత్నిస్తున్నప్పుడు చిన్న సైజు పిండి ముద్దతో తయారు చేసుకోవాలండి. అప్పుడు నెమ్మదిగా అలవాటవుతుంది. చూడండి, ఇక్కడ రొట్టె అనేది తయారైపోయిందండి. చూడండి, నేను వీడియోలో చూపించినంత పలుచగా తయారు చేశానండి. ఇలా తయారు చేసుకున్న రొట్టెను వేడెక్కిన పెనంను హై ఫ్లేమ్లో ఉంచుకొని రొట్టెను పొడిపిండి అద్దిన భాగం పైకి వచ్చేటట్టు వేసుకోవాలండి. ఆ తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని పైన ఉన్న పొడిపిండిని తుడుచుకోవాలండి. ఈ విధంగా చేయటం వల్ల రొట్టె పైభాగం పొడి బారకుండా ఉంటుందండి. రొట్టె ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవాలండి. చూడండి, జొన్న రొట్టె రెండో వైపు కూడా బాగా కాలిందండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పద్ధతి కంటే ఇంకొంచెం ఈజీగా ఉండేలాగా చపాతీ కర్రతో జొన్న రొట్టెని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 3/4 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. కొలత కోసం ఎప్పుడైనా కింద నుండి పై వరకు సమానంగా ఉండే గిన్నె లేదా గ్లాస్ని తీసుకుంటే కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ నీటిని మరిగించుకోవాలండి. ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేయట్లేదండి. సాల్ట్ కావాలి అనుకునేవారు యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మరుగుతున్న నీటిలో స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు పచ్చ జొన్న పిండిని యాడ్ చేస్తున్నానండి. పిండిని నేను కప్పు అంచుకి సమానంగా తీసుకున్నానండి. 1 కప్పు పిండికి 3/4 కప్పు వాటర్ని యాడ్ చేశానండి. ఇప్పుడు పిండిని వేడి నీటిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మూతని పెట్టుకొని కొంచెం వేడి తగ్గే వరకు పక్కకు పెట్టుకోవాలండి. చూడండి, ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మీ వీలుని బట్టి అదే గిన్నెలోకి కలుపుకోవచ్చండి. లేదంటే ఒక ప్లేట్లోకి తీసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి పూర్తిగా వేడి తగ్గక ముందే కొంచెం వేడిగా ఉన్నప్పుడే బాగా కలుపుకోవాలండి. వేడి నీటితో కలిపి పిండిని బాగా కలుపుకోవటం వల్ల ఈ పిండిలో కొద్దిపాటి జిగురు అనేది ఏర్పడి రొట్టెలు అనేవి బాగా వస్తాయండి. పిండి ఎంత బాగా కలుపుకుంటే జొన్న రొట్టెలు అంత బాగా వస్తాయండి. అంత వేడి పట్టలేని వాళ్ళు చేతిని కొంచెం తడి చేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి. చేతిని ఎక్కువగా తడి చేసుకోకూడదండి. తడి ఎక్కువైతే పిండి లూజ్ అయిపోతుందండి. కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉంటే రొట్టెలు అనేవి చాలా బాగా వస్తాయండి. చూడండి, ఈ విధంగా పిండి స్మూత్గా వచ్చే వరకు బాగా కలుపుకున్న తర్వాత చిన్న సైజు పిండి ముద్దను తీసుకొని గుండ్రంగా తయారు చేసుకోవాలండి. మీకు ఏ కారణం చేత అయినా పిండి బాగా లూజ్గా ఉంటే కొంచెం పొడి పిండిని, పిండి బాగా గట్టిగా ఉంటే కొంచెం నీటిని పిండి వేడిగా ఉన్నప్పుడే కలుపుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మిగిలిన పిండిని బౌల్లో పెట్టుకొని ఒక మూతను పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి.
పిండి పొడి బారకుండా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసుకున్న పిండి ముద్దను పొడి పిండిలో అద్దుకోవాలండి. ఇప్పుడు చపాతీ కర్ర సహాయంతో వీడియోలో చూపించిన విధంగా జొన్న రొట్టెను వీలైనంత పలుచగా తయారు చేసుకోవాలండి. మధ్య మధ్యలో అవసరమైతే ఇంకొంచెం పొడి పిండిని యాడ్ చేసుకోవాలండి. లేదంటే జొన్న రొట్టెలు అనేవి అంటుకుపోతాయండి. చూడండి, ఈ విధంగా వీలైనంత వరకు పలుచగా తయారు చేసుకోవాలండి. నేను వీడియోలో చూపించినంత పలుచగా తయారు చేశానండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న జొన్న రొట్టెను వేడెక్కిన పెనంను హై ఫ్లేమ్లో పెట్టుకొని పొడిపిండి అద్దిన భాగం పైకి వచ్చేటట్టు పెనం మీద వేసుకోవాలండి. ఆ తరువాత ఒక తడి క్లాత్ తీసుకొని పైన ఉన్న పొడిపిండిని పూర్తిగా అద్దుకోవాలండి. ఇలా చేయటం వల్ల జొన్న రొట్టె పైభాగం పొడి బారకుండా ఉంటుందండి. రొట్టె ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి. రొట్టెలు ఎప్పుడూ కూడా హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి. లో ఫ్లేమ్లో కాల్చుకుంటే రొట్టెలు గట్టిగా అవుతాయండి. చూడండి, ఇప్పుడు రెండు వైపులా కూడా బాగా కాలిన జొన్న రొట్టెను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా వేడి నీటితో కలిపిన జొన్న పిండితో సాంప్రదాయంగా జొన్న రొట్టెను ఎలా తట్టుకోవాలో చూపించబోతున్నానండి. పిండి ముద్దను తీసుకొని స్మూత్గా గుండ్రంగా తయారు చేసుకోవాలండి. ఆ తర్వాత రెండు వైపులా కూడా పొడి పిండితో బాగా అద్దుకొని చేతితో వీడియోలో చూపించిన విధంగా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడి పిండిని అద్దుకుంటూ అరచేతిని వేళ్ళను ఉపయోగించుకుంటూ వీలైనంత పలుచటి రొట్టెలాగా తయారు చేసుకోవాలండి. మధ్య మధ్యలో అవసరమైతే పొడి పిండిని చల్లుకోవాలండి. చన్నీళ్ళతో కలిపిన పిండితో కంటే వేడి నీటితో కలిపిన పిండితో రొట్టె అనేది సులభంగా తయారు చేసుకోవచ్చండి. చూడండి, నేను వీడియోలో చూపించినంత పలుచగా రొట్టెను తయారు చేశానండి. ఇలా తయారు చేసుకున్న జొన్న రొట్టెను వేడెక్కిన పెనంను హై ఫ్లేమ్లో ఉంచుకొని పొడిపిండి అద్దిన భాగం పైకి వచ్చేటట్టు జొన్న రొట్టెని వేసుకోవాలండి. ఆ తరువాత తడి క్లాత్తో జొన్న రొట్టె పై భాగాన ఉన్న పొడిపిండిని అద్దుకోవాలండి. రొట్టె ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి. చూడండి, రొట్టె రెండో వైపు కూడా కాలిందండి. ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పద్ధతి కంటే ఇంకా సులభంగా ఉండేలాగా పూరీ ప్రెస్తో జొన్న రొట్టెని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు వాటర్ని మరిగించుకోవాలండి. వాటర్లో నేను సాల్ట్ యాడ్ చేయలేదండి. సాల్ట్ కావాలి అనుకునేవారు యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ మరుగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని 1 కప్పు ఇక్కడ నేను తెల్ల జొన్న పిండిని యాడ్ చేస్తున్నానండి. పిండిని కప్పు అంచుకి సమానంగా తీసుకోవాలండి. ఇప్పుడు వేడి నీటిలో పిండిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. పిండిని బాగా కలుపుకున్న తర్వాత ఒక మూతని పెట్టుకొని పిండిని పూర్తిగా చల్లార్చుకోవాలండి. చూడండి, ఇక్కడ పిండి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ చల్లారిన పిండిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వేడిగా ఉన్న పిండిని బాగా కలపలేని వారికి ఈ పద్ధతి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు మనం ఈ పిండిని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవటం వల్ల పిండి చేతితో కలిపే పని లేకుండా మృదువైన ముద్దలాగా తయారవుతుందండి. చూడండి, ఇక్కడ పిండి అనేది ముద్దలాగా స్మూత్గా తయారైపోయిందండి. ఇప్పుడు దీనిని మిక్సీ జార్లో నుంచి బయటికి తీసుకోవాలండి. చూడండి, చేతితో కలిపిన దానికంటే కూడా చాలా బాగా ముద్దలాగా తయారైందండి. ఇప్పుడు ఇందులో నుంచి కావాల్సిన సైజులో చిన్న పిండి ముద్దను తీసుకొని గుండ్రంగా తయారు చేసుకోవాలండి.
మిగిలిన పిండిని మిక్సీ జార్లో పెట్టుకొని మూతతో క్లోజ్ చేసి పెట్టుకోవాలండి. పిండి పొడిబారకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను పూరీ ప్రెస్ తీసుకున్నానండి. పూరీ ప్రెస్ని ఓపెన్ చేసి ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టానండి. దానిపైన పిండి ముద్దను పెట్టుకోవాలండి. తరువాత ఇంకొక ప్లాస్టిక్ కవర్ పైన పెట్టుకొని పూరీ ప్రెస్ని క్లోజ్ చేసుకొని పూరీ ప్రెస్ని ప్రెస్ చేసుకోవాలండి. చూడండి, మొదటిసారి ప్రెస్ చేసినప్పుడు ఈ విధంగా ప్రెస్ అయిపోయింది. మళ్ళీ క్లోజ్ చేసుకొని పూర్తిగా సర్కిల్ వచ్చే వరకు ప్రెస్ చేసుకోవాలండి. నేను ఇందులో వాడిన ప్లాస్టిక్ కవర్ మనకి నార్మల్గా గ్రాసరీస్కి వచ్చే ప్లాస్టిక్ కవర్ అండి. కొంచెం సాఫ్ట్గా ఉండేది వాడాను. ఇప్పుడు మీకు మధ్యలో మందంగా అనిపిస్తే కొద్దిగా రొట్టెను పక్కకి అనుకొని ప్రెస్ చేసుకోవాలండి. ఈ విధంగా తిప్పుకుంటూ పూర్తి సర్కిల్ వచ్చే వరకు కూడా ప్రెస్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉంటే రొట్టెలు అంటుకుపోకుండా విరగకుండా వస్తాయండి. చూడండి, ఇక్కడ రొట్టె పూర్తిగా అయిన తర్వాత పైన ఉన్న షీట్ను తీసివేస్తున్నానండి. అలాగే నెమ్మదిగా అడుగున ఉన్న షీట్ని కూడా తీసివేస్తున్నానండి. నేను ప్లాస్టిక్ కవర్కి ఆయిల్ అప్లై చేయలేదండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వారు రానట్టయితే కొంచెం ఆయిల్ను అప్లై చేసుకోవచ్చండి. చూడండి, నెమ్మదిగా ఈ విధంగా తీసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న జొన్న రొట్టెను వేడెక్కిన పెనం మీద వేసుకొని రెండు వైపులా కూడా హై ఫ్లేమ్ మీద బాగా కాల్చుకోవాలండి. చూడండి, ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలండి. పూరీ కర్రతో తయారు చేసిన జొన్న రొట్టెలతో పోలిస్తే పూరీ ప్రెస్తో తయారు చేసిన జొన్న రొట్టెలు కొంచెం మందంగా ఉంటాయండి. హై ఫ్లేమ్లో కాల్చుకోవటం వల్ల రొట్టెలు అనేవి మందంగా ఉన్నా కూడా మెత్తగా ఉంటాయండి. ఈ విధంగా రెండు వైపులా కాలిన జొన్న రొట్టెను ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇంతకుముందు నేను పూరీ ప్రెస్తో ఈజీగా జొన్న రొట్టెను ఎలా తయారు చేసుకోవాలో వీడియో చేశానండి. ఆ వీడియోలో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏమిటంటే పూరీ ప్రెస్ సైజ్ అండి. యాక్చువల్గా ఈ పూరీ ప్రెస్ మీద సైజ్ అనేది మెన్షన్ చేసి లేదండి. మీకు ఈజీగా అర్థం అవటం కోసం ఇక్కడ నేను స్కేల్ పెట్టి మెజర్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇక్కడ ఇది 17 సెంటీమీటర్స్ ఉందండి. మీరు కేవలం జొన్న రొట్టె కోసమే పూరీ ప్రెస్ తీసుకోవాలి అనుకుంటే కొంచెం పెద్ద సైజ్ది తీసుకుంటే ఈజీగా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.